గుండెపోట్లు దడ పుట్టిస్తున్నాయి. చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా అటాక్ చేస్తోంది. నిండు జీవితాలను మధ్యలోనే ముగించేస్తోంది. ఒకప్పుడు వయసు ఎక్కువ ఉన్న వారిలో వచ్చే ఈ సమస్య ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో హార్ట్ అటాక్ వల్ల మరణించిన వారిలో యువకులు ఎక్కువ ఉండటం గమనార్హం. మరి ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా యువతలో రావడానికి గల కారణాలేంటి? దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? 10 సంవత్సరాల బాలుడు ఆడుతూ పాడుతూ కుప్పకూలుతున్నాడు. 25 ఏళ్ల యువకుడు యాక్టివ్ గా జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉన్నట్టుండి పడిపోతున్నాడు. 45 సంవత్సరాల వ్యక్తి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూనే తుదిశ్వాస విడుస్తున్నాడు. ఇలా ఏజ్ తో సంబంధం లేదు. సడన్ గా హార్ట్ అటాకుల బారిన పడుతూ కుటుంబాలకు దూరమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు చిన్న పెద్ద వయస్సుతో తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర్ గ్రామంలో ఉన్నట్టుండి ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న మురళి షాప్ కు వచ్చిన వారికి మందులిచ్చి బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఎంతో మంచి భవిష్యత్తున్న ఆ యువకుడి నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది గుండెపోటు. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అయితే మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి హార్ట్ అటాక్ రావడానికి ముఖ్య కారణంగా డాక్టర్స్ చెప్తున్నారు. ఎక్కువ శారీరక శ్రమ చేయకపోవడం కూడా మరో కారణంగా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా హార్ట్ అటాక్ వస్తుందనే వాదనలు వినిపించాయి. అది కూడా కొంత కారణమైనప్పటికీ సరైన ఆధారాలేవీ లేవని వైద్యులు అంటున్నారు. బీపీ, షుగర్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల కాలంలో ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్న ఆరోగ్య సమస్య హార్ట్ అటాక్స్. ఒకప్పుడు కొంత పెద్ద వయసు వారిలో వచ్చే ఈ సమస్య ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. మరి ఈ సమస్య అందరిలో ఇలా రావడానికి కారణాలేంటి? ఇలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమాచారాన్ని ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ కార్డియాలజిస్ట్ వంశీకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి, ఒకప్పుడు కొంత వయసు మళ్ళిన వారిలో పెద్దవారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు చిన్న పిల్లల్లోనూ ఏజ్ తో సంబంధం లేకుండా వస్తుంది. దీనికి కారణాలు ఏంటి సార్? సో అవును, ఈ రోజుల్లో మనకి చాలా యంగ్ పేషెంట్స్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో హార్ట్ ప్రాబ్లమ్స్లో చాలా కామన్గా వచ్చేది హార్ట్ అటాక్. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఒక అవగాహన లేకపోవటం, రెగ్యులర్ చెకప్కి వెళ్ళకపోవటం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజుల్లో ఉండే ఫాస్ట్ ట్రాక్ రేస్లో అంటే ఈ ఉండే డెవలప్మెంట్లో యంగ్ పేషెంట్స్కి, యూత్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఈ స్ట్రెస్లో ఏంటంటే వాళ్ళు వేరే ఇతర హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎక్కువైపోయినాయి. దాంతోపాటు ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ అయిపోయింది. ఇంతకుముందు అట్లీస్ట్ మనం హోటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి తినాల్సి వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్గా మన ఇంటి డోర్ స్టెప్కి వచ్చేస్తున్నాయి. సో దీనివల్ల ఏమైందంటే అది అబ్యూజ్ అవుతుంది, ఫుడ్ అబ్యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన వారు కూడా మళ్ళీ దానికి అటాక్ కాకుండా ఉండాలంటే వాళ్ళు కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. దానివల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్? ఎస్, వెరీ గుడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కసారి మనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే దాని గురించి నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ వెరీ స్మాల్ పర్సెంట్, నార్మల్ పర్సన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వచ్చిన తర్వాత మనం ఇంకా అతి జాగ్రత్త పడాలి. జాగ్రత్త కాకుండా అతి జాగ్రత్త పడాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. సో మన జాబ్ ఒకవేళ అంతగా స్ట్రెస్ ఉందంటే వీ హ్యావ్ టు చేంజ్ ద జాబ్. దానికంటే వేరే ఆప్షన్ లేదు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, పొద్దున్నే యోగా, మెడిటేషను, రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవాలి. వాకింగ్, స్విమ్మింగ్ అండ్ స్కిప్పింగ్ ఆర్ ది బెస్ట్ ఎక్సర్సైజెస్. మీ లెవెల్ ఆఫ్ అంటే హార్ట్ అటాక్ తర్వాత హార్ట్ కొంతమందికి కొంతవరకు వీక్ అవుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ కార్డియాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ అప్రూవల్ ఎంత లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చేయొచ్చు అనే దాన్ని బట్టి మీరు దాన్ని ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లాగా చేసుకోవాలన్నమాట. అట్లానే వెయిట్ రిడక్షన్, షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్. షుగర్, బీపీ ఏంటంటే ఇవన్నీ ఒక నెంబర్ గేమ్ అని అనుకుంటారు, ఏముందిలే కొంచెం పెరుగుతాయని. సో షుగర్ పెరగటం వల్ల, బీపీ పెరగటం వల్ల మీకు ఇమీడియట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దే విల్ కాజ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్.
సో ఫ్యూచర్ ఎట్లా ఉంటాయని మనం ప్రెడిక్ట్ చేయలేము. మీకు బాగుండొచ్చు, బాగోపోవచ్చు. బట్ ఇప్పటి నుంచి మన నెంబర్స్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే మన చేతుల్లో చేయగలిగింది మనం చేసినట్టు ఉంటుంది. అండ్ ఒకసారి ఎప్పుడైనా స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లానే బైపాస్ చేసినా కూడా ఆ గ్రాఫ్ట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఓన్లీ 5%. 95% ఆఫ్ ద టైమ్స్ మన చేతుల్లో ఉంటుంది. సో టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకొని, డాక్టర్ దగ్గర కరెక్ట్గా వెళ్ళి, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకొని, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకొని, బీపీలు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే 95% ఆఫ్ ద టైమ్స్ యు ఆర్ సేఫ్. మన జీవన శైలిలో కొన్ని మార్పులు, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకొని రెగ్యులర్ చెకప్స్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా బయటపడొచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. మారుతున్న జీవన విధానంలో ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని చెప్తున్నారు గుండె సంబంధిత వైద్యులు. బీపీ, షుగర్ ఉన్నవారు రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజు కొంత వ్యాయామం కూడా మెరుగైన ఫలితాలిస్తుందంటున్నారు.